ముందుగా మీరు కంటెంట్ ఏదైతే ఎంచుకుంటారో వాటిని మాత్రం చేంజ్ చేయకుండ్రి. దాన్ని మార్చినట్లయితే మీ గ్రోత్ తగ్గిపోతుంది, మీ వ్యూస్ కూడా తగ్గిపోతాయి. అర్థమవుతుందా? ఒకవేళ ఇది మీ కంటెంట్ మీకు పరిగెత్తకపోతే, ఉరకకపోతే వీళ్ళు చేంజ్ చేసుకోవచ్చు. కానీ వ్యూస్ అన్నది తొందర మీకు అన్నది పెరిగాయన్నమాట. ఖచ్చితంగా ఒక కంటెంట్ ముందుగానే సెలెక్ట్ చేసుకొని ఆ కంటెంట్ ద్వారానే వెళ్ళినట్టయితే మీరు 2-3 నెలల్లోనే మానిటేషన్ అయిపోద్ది. ఖచ్చితంగా మీరు ఇన్కమ్ అనేది తీసుకోవచ్చు. ఇది మాత్రం ఖచ్చితంగా సత్యం. మీరు కూడా ఇలాంటి కొన్ని పాటించినట్లయితే ఖచ్చితంగా గ్రోత్ పెరుగుతుంది. కొందరు కొత్తగా ఛానల్ పెట్టిన వారైతే సబ్స్క్రైబర్ రావడమే చాలా కష్టం అనుకుంటారు. కాదు, వాచ్ టైం రావడమే చాలా కష్టం. సబ్స్క్రైబర్లు ఏముంది, ఒక్క రోజులో కూడా దాటేయచ్చు 1000 సబ్స్క్రైబర్లను. కానీ వాచ్ టైం మాత్రం చాలా కష్టంగా ఉంటుంది. మీ కంటెంట్ గిన నచ్చినట్లయితే ఖచ్చితంగా ఒక్క రోజులో మీ వాచ్ టైం కూడా మీకు రాగల సత్తా ఉంది. యూట్యూబ్ అంత సాధిస్తుంది, మనకు సపోర్ట్ చేయగలదు. కానీ కంటెంట్ మాత్రం ఖచ్చితంగా మంచిది పెట్టినట్లయితే మీరు ఏదైనా పెట్టవచ్చు. ఖచ్చితంగా మీరు ఇదే పెట్టాలని ఏదో చేయాలని టెన్షన్ పెట్టుకొని మీరు బాధపడాల్సిన అవసరం లేదు. ఏ వీడియో పెట్టినా మీకు ఖచ్చితంగా యూట్యూబ్ అనుసరిస్తుంది. కానీ మీరు కంటెంట్ ఉన్న వీడియోలు పెడితే చాలా బాగుంటుంది. సరేనా? వీడియో గిన మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసుకోండి. ఇలాంటి వీడియోలు మరిన్ని కావాలంటే మన ఛానల్కి ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి. సరేనా ఫ్రెండ్స్? బాయ్.